ఇంతకంటే ఇంకేం కావాలి మాకు. సో మీ కొడుకు ఇందులో నటించారు కదా సినిమాలో, సో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? ద బెస్ట్. అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇంతకంటే మించి చేస్తాడు అని అనిపించింది. ఇది మేము చెప్పడం కాదు, మా అబ్బాయి కాబట్టి మేము చెప్తాం, మీరు పోటీ వాళ్ళంతా చెప్పాలి. సో కామెడీ టైమింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి సినిమాలో? పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, చాలా బాగుంది. డైరెక్టర్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు మేడం సార్? ఆల్రెడీ చెప్పేస్తున్నారుగా, మీరంతా చేసేస్తున్నారు, అన్నీ రికార్డ్ చేసేసారుగా అన్నీ. మీరు అమ్మగారు కదా, మీ నోటి నుంచి అదే ఎంత కష్టపడ్డాడు ఏం కదా అని. అదే 16 years నుంచి అని అన్నారు కదా. అంటే అట్లా అని ఊరికే కూర్చోలేదు, అదంతా తన కన్వర్ట్ చేసుకున్నాడు, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాడు అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అంతా దీంట్లో చూపించాడు. అన్ని హీరోగానే వస్తాయా మేడం? తనకి హీరోగా చేయడమే ఇష్టమని చెప్పారు. అలా అని కాదు, ఇప్పుడు ఇది హీరో కాదుగా, అన్ని క్యారెక్టర్స్ చేశాడు. ఆయన యాక్టర్ అవుతే ఇష్టమా, డైరెక్టర్ అవుతే ఇష్టమా? తనకేది ఇష్టమైతే అది మాకు ఇష్టం. అండ్ డైరెక్టర్గా ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద 2.5 hours మూవీ అంటే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారని మీకు అనిపించారు? చాలా బాగా చేశాడు, ఇలా ఇంకెవరు కూడా చేయలేరేమో నేను చెప్తాను. అంటే అన్ని క్యారెక్టర్స్కి పర్ఫెక్ట్గా న్యాయం చేశారని చెప్పేసి ఆడియన్స్ అయితే చెప్తున్నారు. సో అది మీకు అనిపించింది? నాకు అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. అంటే నేను కూడా ఊహించలే ఇంత బాగా తీస్తాడని. సార్ మీకు ఎలా అనిపించింది సార్? ఒక్క క్షణం కూడా బోర్ అనేది అసలు ఎక్కడా కనపడదు. నిజం చెప్పాలంటే అసలు ప్రతి ఈవెంట్, ప్రతి నిమిషంలో నవ్వుకోవడం జరుగుతుంది. అది ఎంజాయ్ చేస్తాం. నిజం చెప్పాలంటే నేను ఇదే చూడటం, మా అబ్బాయి సినిమా అయినా నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. మా అబ్బాయికి ఫుల్ సినిమా, నేను షార్ట్ ఫిల్మ్స్ చూసాను కానీ ఫస్ట్ షో ఫస్ట్ టైం చూడటమే ఇదే ఫస్ట్ మార్క్. అది మేము పెట్టేది కాదు, ప్రతి ఒక్కరు మేమే కాదు, మా పిల్లలే కాదు, మీరందరూ కూడా బాగా గాడిపడే ఉంటారు. విష్ణు అది చెప్పలేదా అద్భుతం, నార్మల్గానే ఆయన అద్భుతం, నిజంగా అద్భుతంగా చాలా జీవించి చేశారు. తరుణ్ భాస్కర్ గారు కూడా చాలా బాగా చేశారు. అసలు డ్యాన్స్ కానీ ఇంకోటి కానీ అసలు ఇంత బాగా ఉంటుందని కూడా నాకు తెలియదు. నాకు ఇంత బాగా వచ్చిందని నిజంగా తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు చాలా మంచి ఆదరణ ఉంటుందని అనిపిస్తుంది అది నాకు చూస్తే. సూపర్గా నవ్వుకోవచ్చు, క్రేజీగా నవ్వుకోవచ్చు. తరుణ్ భాస్కర్ గారికి, జేడీ చక్రవర్తి గారికి అయితే ఫుల్ కనెక్ట్ అవుతాము. వాళ్ళది జేడీ చక్రవర్తి గారు వింటేజ్ జేడీ చక్రవర్తి గారు టెన్షన్ హైలైట్ నవ్వుకోవచ్చు. చిట్టి అంతే. సో సెకండ్ హీరోయిన్ కూడా ఉంది కదా, మానసా చౌదరి గారు. ఓకే, ఆమె యాక్టింగ్ కూడా బాగానే ఉంది. మెయిన్ హైలైట్ పాయింట్ ట్రంప్ అది హైలైట్, అది ట్రోల్ చేసి పారేసారు ట్రంప్ గారిని అయితే. అంటే తరుణ్ భాస్కర్ అంటేనే వేరే లెవెల్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, మరి అది సెట్ అయిందా? హైలైట్ ఆయన చేసే ఇందులో మాత్రం కాశ్యప్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేసింది కూడా హైలైట్ చేశారు. వింటేజ్ తరుణ్ భాస్కర్ గారిని, వింటేజ్ జేడీ చక్రవర్తి గారిని అయితే చూడొచ్చు. అంటే మీరు ఎక్కడ బాగా కనెక్ట్ అయ్యారు సినిమాలో, ఎక్కడ బాగా సినిమాను ఓన్ చేసుకున్నారు? అదే వీసా ప్రాబ్లమ్స్ వల్ల, దానివల్ల రిటర్న్ రావడం, ఇంకా అక్కడి నుండి మన శ్రీ విష్ణు గారు ఎంట్రీ, అది మాత్రం హైలైట్. అక్కడి నుండి ఇంకా సినిమా అయితే ఫుల్గా నవ్వుకోవచ్చు. అవును, హైలైట్. ఆయన డైరెక్షన్ సూపర్. మేమైతే లైవ్లోనే చూసాం ఆయన్ని, లైవ్లో చూసి హైలైట్గా ఉంటుంది ఆయన. సో ఫైనల్ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? నేను 4 ఇస్తాను. కామెడీకే కనెక్ట్ అయ్యాను, యాక్టింగ్ చాలా బాగుంది. ట్రంప్ ఇంకా ఇరాన్ మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ కానీ వచ్చాయి కదా, కరెక్ట్ ఎలా అనిపించింది? బాగుంది, కనెక్ట్ అయ్యాము. సో కామెడీ ఉండే, అంటే నాకు నచ్చింది, చాలా బాగుంది, చూడొచ్చు. తరుణ్ భాస్కర్ మూవీస్ అంటే మినిమం కామెడీ వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, మరి ఆ కామెడీ లెవెల్స్ అన్ని కూడా వర్తబుల్గా ఉన్నాయా? ఉన్నాయండి. ఫరియా అబ్దుల్లా ఎలా ఉంది క్యారెక్టర్? టూ మెనీ క్వశ్చన్స్ ప్లీజ్. బాగుందండి. సో డైరెక్టర్ ఫస్ట్ టైం అయినా సరే క్రేజీగా మూవీ ఉంది, నవ్వడం అయితే గ్యారంటీ. బ్లాక్ బస్టర్ 2026 సమ్మర్ బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పుకోవచ్చు. ఫరియా అబ్దుల్లా తెలిసిందే కదా మేడం, చిట్టి క్యూట్ తల్లి, చాలా బాగా హ్యాండిల్ చేశారండి. చాలా అంటే తన కోసమే రాసినట్టుంది స్టోరీ. సో దాంట్లో అంతా నీలమైపోయాడు. నాకైతే చాలా బాగా నచ్చింది, ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుంది. మళ్ళీ చెప్తున్నా 2026 సమ్మర్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ ఫిల్మ్, అవునవును, చాలా బాగా హ్యాండిల్ చేశారండి. తన దగ్గర ఉన్న మెయిన్ స్ట్రెంత్ అంటే కామెడీని హ్యాండిల్ చేయడం. సో దాన్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అండ్ శ్రీ విష్ణు క్యామియో అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సీక్వెల్ ఉంది.
వాళ్ళ మెయిన్ క్యారెక్టర్స్ కాకుండా ఇంకెవరి బాగా హైలైట్? దీనిలో ఎవరిదని చెప్పుకోలేము, ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ అంటే అందరికీ ఈక్వల్గా మెయింటైన్ చేస్తారు. సో నాకైతే అది హ్యాపీ చాలా. ఇరాన్ ట్రంప్ జోక్స్ ఎలా యాక్చువల్లీ సినిమాలో మెయిన్ పాయింట్ అదే అండి. సో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అయితే మీరు లిటరలీ షాక్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది రివీల్ కాదు, థియేటర్లో కూర్చుంటే చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ, కంప్లీట్లీ ఫ్యామిలీ మూవీ అండి. అండ్ దాదాపు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం తరుణ్ భాస్కర్ అనే డాన్స్, ఎప్పుడు తరుణ్ భాస్కర్ డాన్స్ అని నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఆ జింగాల సాంగ్ అయితే సినిమాకి అయితే ప్లస్, అదైతే చాలా ప్లస్. ఇద్దరు హీరోయిన్స్ రోల్స్ ఎట్లా అనిపించాయి? మానస చౌదరి కానీ చిట్టి ఎప్పుడైనా చిట్టి అండి, మాకు అది చూస్తుంటే చిట్టియే కనపడింది. చిట్టి ఆ నవ్వు చూస్తుంటే అసలు హ్యాపీ అనిపించింది మాకైతే. కానీ మానస చౌదరి కానీ చిట్టి గారి రోల్ చాలా బాగా నచ్చింది నాకు. బట్ ఒక విషయం చెప్పాలి ఏంటంటే చిట్టి గారు కొంచెం ఆ లైవ్ స్ట్రీమింగ్ మీలాగా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్, ఆ లైవ్ స్ట్రీమింగ్ చాలా బాగా చూపించింది. బట్ స్టిల్ ఒక చిన్న విషయం ఏంటి అంటే ఇక్కడ కామెడీ అయితే కశ్యప్ శ్రీనివాస్ గారు రైటింగ్స్ కానీ ఆ స్టోరీ కానీ ఇట్ వాజ్ అల్టిమేట్ అండ్ అల్టిమేట్. సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్, అందరు చూడాలి, ఆడియన్స్ అందరు మరీ రావాలని కోరుకుంటున్నాను అండి. డైరెక్టర్ యాక్టింగ్ ఎలా చేశారు? అన్న ఆల్రెడీ యాక్టర్ అండి. ఈజ్ నవికా ఫ్యాక్టరీ నుంచి బ్రేకప్ కన్సల్టెంట్ మీరు అన్నీ చూసుకుంటే కశ్యప్ గారు యూట్యూబ్లో ఆయన ఆల్రెడీ యాక్టర్, ప్రూవెన్ యాక్టర్ ఆయన. ఇప్పుడైనా సినిమాలోకి వచ్చారు అంతే. ఎలా అనిపించింది క్యారెక్టర్? సినిమా క్యారెక్టర్ చాలా బాగుందండి. ఈజ్ నో వే లెస్. ఏంటండి జేడీ గారు చెప్పదండి, మన సత్య సినిమా చూసాం అన్నీ. ఈజ్ అల్టిమేట్ యాక్టర్, ఆయనకేం తిరుగులేదు ఆయనకి. ఇది ఆబ్వియస్లీ కంబ్యాక్ మూవీ ఫర్ జేడీ గారు అండి. దీని తర్వాత నాకు తెలిసిన మళ్ళీ సినిమాలు ఇంకా చేస్తుంటారేమో. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ మీరు ఒకసారి వచ్చి చూడండి సినిమా, మీరు ప్రమోట్ చేయండి. శివాజీ గారికి కోచ్ సినిమా అన్నట్టు జేడీ గారికి ఈ గాయపడే సినిమా అనుకోవచ్చా? సేమ్ అలాగ అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చిన్న సినిమా అని చెప్పి మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. మీరు కూడా వచ్చి చూసి ఇది మీరు 10 మందికి స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్న సినిమాలు ఎప్పుడు పెద్ద హిట్ అని ఎక్కడ చూడలేదు. ఈ సినిమాకి అయితే కెపబిలిటీ ఉంది, హిట్ అయ్యే కెపబిలిటీ ఉంది. ఖచ్చితంగా మీరు దీన్ని హిట్ చేయాలి, అది కోరుకుంటున్నాను అండి. సినిమా స్టోరీ ట్రంప్ గురించి కామెడీ కామెడీ, చాలా కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్, శ్రీ విష్ణు కాంబినేషన్ చాలా బాగుంది. పరియా అండ్ అందరు బాగున్నారు. తరుణ్ భాస్కర్ చాలా బాగా, సో డైరెక్టర్ ఫస్ట్ ఫిలిం కదా, సో అట్లా ఎట్లా అనిపించింది యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్? చాలా బాగా తీస్తున్నారు. ఓకే, మీకు హైలైట్ అయిన పాయింట్స్ ఏంటి? నాకు మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంది, బోర్ ఎక్కడ అనిపించలేదు సినిమాలో. చాలా క్లైమాక్స్ కూడా హైలైట్గా ఉందా? సినిమా అంతా బాగుంది. అవుట్ ఆఫ్ రేటింగ్ 4 ఇస్తాను, 4.5. ఆ డైరెక్టర్ అనే అతను ఉన్నారు కదా, డైరెక్టర్ అయితే అసలు చింపేసిండు, యాక్టింగ్ చింపేసిండు, డైరెక్షన్ ప్రతి ఒక్క కెమెరా రోలింగ్ ఇట్లా ప్రతి ఒక్క మూమెంట్ చింపేసిండు అనుకో. తరుణ్ భాస్కర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ ఉండే. అవునా? సో ఓవరాల్ మూవీ అంటే కామెడీ వర్కౌట్ అయింది అనుకోవచ్చు. సూపర్ వర్కౌట్ అయ్యింది. ఫరియా అబ్దుల్లా ఎలా చేసింది? సూపర్ వేసింది. అంటే కొందరు హీరోలను కూడా రిఫరెన్స్ చేసిరు, ప్రతి ఒక్కటి సూట్ అయిపోయింది, ప్రతి ఒక్కటి వర్తబుల్ అన్నట్టు అనిపించింది. జేడీ చక్రవర్తి ఆయనది ఇంకా ఒక రేంజ్ లెవెల్కి తీసుకుపోయింది ఆ సినిమా. ఇట్లా సో ఓవరాల్ మూవీ అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, హిట్ కొట్టినట్టేనా? బరాబర్ హిట్ కొట్టినట్టు. ఓకే.